ఎందుకు చిన్న ఇబ్బంది జరిగినా నేను ఊరుకున్నాను సూయ. మీ మనిషి అని తెలిసాక ఏ ఇబ్బంది పెట్టను. దీనికోసం చాలా రోజులుగా కాపు కాశాను. చందు కావాలని ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళటానికి గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది. ఎక్కడికి పోతావే? చెప్పు మాధవి. ఏంటి రాజా, చందుని తీసుకుని వస్తాను అని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తారు? చందు నాతో వస్తుందని, నాతో పంపిస్తానని రాజశేఖర్ గారు చెప్పారు. కానీ ఏమైంది? ఏం జరిగింది? చందుకి నాతో రావటం ఇష్టం లేనంటుంది మాధవి. నాతో ఎక్కడ పంపిస్తారోనని మళ్ళీ కనిపించకుండా పోయింది. ఏంటి రాజా నువ్వు అనేది? నిజం మాధవి, గుడికెళ్ళొస్తానని చెప్పిన మనిషి ఒక్కసారిగా కనిపించకుండా మాయమైంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఎంతగా ఎదురు చూస్తున్నావో తెలుసా? అలా ఎలా వెళ్ళింది? నువ్వు వెళ్ళి వెతకలేకపోయావా? అదే అయ్యింది. గుడి నుంచి వచ్చిన వాళ్లే చందు కనిపించట్లేదని చెప్తుంటే ఏం చేయమంటావు? అందరూ కలిసి తన్ని ఎక్కడ కన్విన్స్ చేస్తారోనని కావాలనే ఇలా చేస్తున్నట్టుంది మాధవి. లేదు రాజా, చందు అలాంటి మనిషి కాదు. మాట ఇచ్చిందంటే తప్పదు. మరైతే ఏది మాధవి? ఎందుకు ఇంటికి రాలేదు తను? అందుకు వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. తనేమైనా రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. లేదు మాధవి. రాజా, మరి మూర్ఖంగా మాట్లాడకు. చందు మొండి మనిషే, కానీ మాట తప్పే మనిషి కాదు. అందులోనూ రాజశేఖరం గారికి మాటిస్తే అస్సలు తప్పదు. అందుకే చెప్తున్నాను, ఎలాగైనా చందుని ముందు వెతికి పట్టుకోండి. దేవుడా, చందుకి ఏమీ కాకుండా చూడు స్వామి. ఒక కష్టం నుంచి బయటపడింది అనుకుంటే మరో కష్టం తెచ్చి తన మీద వేస్తున్నావు. ఆఖరి రోజుల్లో అయినా భర్తతో కలిసి బ్రతికే అవకాశం ఇవ్వు. చందుని జాగ్రత్తగా కాపాడు. నా ఆకలి తీర్చుకుంటే నిన్ను వదలను. లేచావా? చూడు, నువ్వు ఎప్పుడెప్పుడు లేస్తావా, ఎప్పుడెప్పుడు నిన్ను నా సొంతం చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాను. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఎక్కువ కాలం బతకను. నా ఆరోగ్యం బాగోలేదు, ప్లీజ్. నువ్వు దండం పెట్టి ఏడిస్తే కరిగిపోవడానికి నేను పిచ్చివాడిని అనుకుంటున్నావా? చూడండి,
నా సంగతి మీకు తెలీదు. నేను ఎక్కువ కాలం బతకను. నా చావు రోజుల్లో ఉంది. చూడు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకను అన్నా, ఇప్పుడే చస్తాను అన్నా కూడా నిన్ను వదిలేది లేదు. రా. హే! 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 తలుపు తీవే. తీ. తలుపు తీవే. తీ. హే! తలుపు తీ. తలుపు తీ. మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీస్తావా లేకపోతే పగలు కొట్టుకుని రమ్మంటావా? తలుపు తీ. తలుపు తీ. తలుపు తీవే. రేయ్! ఎక్కడ చచ్చారా ఎదవనాయాలరా? ఏంటి దొరా, ఏమైంది? ఏమైందా? అది లోపలికి పోయి గడి పెట్టుకుంది. పగలు కొట్టండి రా. తలుపు తీ. ఏయ్! ఏయ్! తీయి. తలుపు తీ. ఏయ్! తలుపు తీ. ఏయ్! షట్! ఈ కిటికీలోంచి దూరి పారిపోయింది దొరా అమ్మాయి. ఛ! రేయ్! దొరా, దాన్ని వదలొద్దురా. అది ఎంతో దూరం వెళ్ళి ఉండదు. వెళ్ళి పట్టుకురండి. అలాగే దొరా. వెళ్ళండి. తప్పించుకుందిరా అది. అవునన్నా. షిట్! పద. అలాగేనా? అన్నా, ఏమైందన్నా? అన్నా,
ఏ ఆగు ఏయ్ ఆగు అన్నా వదరా తప్పించుకుందిరా అది ఎటు పోయిందో ఏమో అవునన్నా రేయ్ అటెళ్ళే చూద్దాం పదా అలాగే త్వరా రై ఏది రాది మీరిద్దరే వచ్చి చచ్చారేంటి? కనిపించలేదు దొరా. అయినా అది రోగిష్ దానిలా ఉంది, దాంతో మనకెందుకు దొరా? రాయ్ నా కన్ను పడిన తర్వాత ఏది తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఏమైందండి? చందు ఏది? చాలా చోట్ల వెతికాను ప్రియా, కానీ ఎక్కడా కనిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. అదేంటండి, ఈ ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వేరే ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా? లేదు ప్రియా, ఆ ఛాన్స్ కూడా లేదు. మరి ఏమైంది? ఒకవేళ రాజా చెప్పినట్టు నిజంగానే తను కావాలని అందరికీ దూరమైందా? చచ్చా, ఆ అవసరం తనకేంటి ప్రియా? తనెక్కడికి వెళ్ళదు. తన సమస్యలను ఎదిరించే రకమే గాని వాటిని చూసి పారిపోయే రకం కాదు. అలాంటి మనిషి అయితే ఇక్కడికి వచ్చేదే కాదు, మన విషయంలో తలదూచేది కాదు. చెప్పలేవండి. రాజా చందు భార్యాభర్తలనే విషయం మన దగ్గర దాచింది కదా. అసలు తన్ని కాదనుకునే కదా అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది. రాజశేఖరం పెదనాన్నని తను ఇక్కడున్న విషయం బయటకు చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకుంది అంటే తనకేవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కదా. చెల్లి పర్సనల్ ప్రాబ్లం ఉన్నా వాటికి భయపడి పారిపోయే మనిషి కాదు ప్రియా. నిజంగా రాజాతో గొడవలు ఉండుంటే అది నాకెప్పుడో చెప్పేది. అవసరమైతే నా సహాయం తీసుకునేది. లేదంటే తను సహాయం చేయడానికి రాజశేఖర్ మావి ఉన్నారు కదా. అలాంటప్పుడు ఎందుకు పారిపోతుంది చెప్పు? చింతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడే తను భయపడలేదు ప్రియా. మీ డాడీ తన మీద బ్రోకర్ కేసు పెట్టించినా, డైవర్స్ కోసం ఫోటోలు తీయించి పరుగు తీసినా ఆ రోజు తనే నాకు ధైర్యం చెప్పింది. తను బెదిరిపోలేదు తెలుసా? అలాంటి మనిషి ఈరోజు భయపడుతుందంటే నేను నమ్మలేను. మరి ఏమైపోయిందండి? గుడికని చెప్పి వెళ్ళిన మనిషి అలా ఎలా మిస్ అవుతుంది? ఎక్కడికి వెళ్ళినా మనకి కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చెయ్యాలి కదా. అదే నేను ఆలోచిస్తున్నాను ప్రియా. తనకింతకు ముందంటే మీరే శత్రువులు, ఇప్పుడు మీరు తనకు చాలా ఆప్తులైపోయారు. మరిప్పుడు తనకి హాని తలబెట్టే వాళ్ళు ఎవరై ఉంటారు? అసలు చందు ఎక్కడికి వెళ్ళింది? ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా? చివరి వల్ల ప్రాబ్లం ఎదురై ఉంటుంది. ఎవరు తనని ఇబ్బంది పెడుతున్నారు తెలుసుకోవాలి.
సలాం అలైకుం రహీం భాయ్. ఆలైకుం సలాం బేటా. ఏంటి వాళ్ళ కూరగాయలు మొత్తం అమ్ముడుపోయినట్లున్నాయి? అవును బేటా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసినా గాని ఏ గల్లీకి పోయినా పల్లెళ్ళెక్కడ కొనేసినారు. ఆ అల్లా దయ వల్ల అన్నీ అయిపోయినాయి, పూర ఖాళీ. నువ్వు తెచ్చే సరుకు అలాంటిది బాయ్. అబద్ధం ఆడము, మోసం చేయవు. అందుకే నీ దగ్గర ఎవరు బేరం ఆడరు. రాగానే ఎగబడి కొనేస్తారు. నాదే ఉంది బేటా, అంతా అల్లా దయ. ఆయన ఏది చెప్తే నేను అది చేస్తా. ఠీకే బేటా, అంతా మంచిగుంది కదా? అంతా మంచిగుంది భయ్యా. శుక్రియా. శుక్రియా. أشهد أن لا إله إلا الله. أشهد أن لا إله إلا الله. أشهد أن محمدا رسول الله. أشهد أن محمدا رسول الله. حي على الصلاة. حي على అల్లా, ఆడ కూతురికి ఎంత కష్టం వచ్చింది. అరే బేటీ, 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 బేటీ. ఏ అల్లా, ये अल्लाह, ये अल्लाह, बेटी की बचाओ. कोई नहीं है इधर.
ఫాదర్ ఫాదర్ ఓ ఫాదర్ 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 ఏంటి రహీం ఏమైంది? ఇది ప్రభు ప్రార్థనా మందిరం, ఇక్కడ అలా అరవకూడదు. ముజే మాఫ్ కర్నా సాబ్. అక్కడ ఆడకూతురు బది లేకుండా పడిపోయి ఉంది. వదిలేసి రాలేక ఇక్కడికి తీసుకువచ్చాను. మీరు ఒకసారి చూడండి ఫాదర్. అలాగా పద చూద్దాం. రండి ఫాదర్ రండి.